నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జగజ్జనని నగర్ ఫాతిమా కాలనీలో వీధి కుక్కల బెడద తీవ్ర రూపం దాల్చింది. ప్రజలపై కుక్కల దాడి చేయడంతో ముగ్గురికి గాయాలు, భయాందోళనకు గురవుతున్న స్థానికులు. ఆలగడ్లో భూమా శోభా నాగిరెడ్డి అభివృద్ధి బాటలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. నన్ను చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు, భయపడే ప్రసక్తే లేదు. భారతదేశ రైతులకు వ్యవసాయ రంగానికి నష్టం కలిగించేలా అమెరికా భారతదేశాల మధ్య జరగబోయే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ కౌలు రైతు నిరసన వ్యక్తం, అడ్డుకున్న పోలీసులు. శ్రీశైలంలో వృక్ష సంపద పెంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు. డ్రోన్ సహాయంతో 1,00,000 సీడ్ బాల్స్ చెల్లిన ఫారెస్ట్ సిబ్బంది. FRO పరిసరాములు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్, నిరసన వ్యక్తం చేసిన SDPI నాయకులు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నెల 24న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్కు మద్దతు తెలిపాలి విద్యార్థి సంఘం నాయకుల పిలుపు. నంద్యాల ఇంటర్ విద్యార్థి శేషాశయం తన చిత్రకళ ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. స్వతంత్ర సమర యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతిని తిలకం చుక్కలతో చిత్రాన్ని అద్భుతంగా. నంద్యాలలో ఉచితంగా హీరో మోటార్ సైకిల్ను పొందిన దివ్యాంగుల లబ్ధిదారుడు మంత్రి NMD ఫారూక్ కృతజ్ఞతలు తెలిపిన వికలాంగుల సంఘం డాక్టర్ రవికృష్ణ. నంద్యాల పట్టణంలోని జగజ్జనని నగర్ ఫాతిమా కాలనీలో వీధి కుక్కల బెడద తీవ్ర రూపం దాల్చింది. వీధులకు వెళ్లే ప్రజలపై కుక్కలు దాడి చేయడంతో ముగ్గురికి గాయాలు కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబడ్డారు. కాలనీ వాసులు పలుమార్లు సచివాలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఉన్నారు. సమస్యలు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతూ ఉన్నారు. ఇంకా ఎంతమంది గాయపడితే స్పందిస్తారు, ప్రాణాలు పోతేనే చర్యలు తీసుకుంటారా అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిన్న పిల్లలను బయటకు పంపాలంటే భయపడుతున్నామని, స్కూళ్లకు వెళ్లి సురక్షితంగా తిరిగి వస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొందని చెబుతూ ఉన్నారు. వీధి కుక్కలను పట్టుకుని తరలించడంతో పాటు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నారు. రోజువారీ జీవనం భయభ్రాంతులకు గురవుతోందని వెంటనే స్పందించాలని కోరుతూ ఉన్నారు. చనిపోయింది కానీ అన్న బిడ్డ ఈడ ఆడుకుంటుంది ఇంటి ముందరే, అది వచ్చి కరిసింది. ఆ పిల్లలు కానీ కరుస్తున్నాయంట. తీసుకోపోమంటే ఎంత ఆడ అందరూ పోయి వచ్చినారు. సచివాలయంలో వచ్చినారు, ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఇక కసవాళ్ళకి చెప్తే మీరు ఆడ ఇవ్వాలమ్మా అంటున్నారు అందరూ. ఇంకా పిల్లలు బయట పంపించాలంటే భయం వేస్తుంది. బండి మీద పోతుంటేనే కరుస్తున్నాయి. ఇంకా నడుచుకుంటే ఇంకా ముసలోళ్ళు వస్తుంటారు. ఇంకా వాళ్ళు పరిగెత్తగలరా ఏమన్నా? మళ్ళీ ఎట్లా వస్తారు వాళ్ళు? ముసలోళ్ళు అయినా మనమైనా కొంచెం ఇట్లా పరిగెత్తనే వచ్చేకి ఉంటుంది, వాళ్ళకి అసలు రానేకి ఉండదు. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు స్కూల్ విడిచే టైం, ఇప్పుడు ఎవరు చూసుకొని ఉంటారు? పిల్లలు వస్తారులని మేము ఇంట్లో ఉంటాము, ఇట్లా కరుస్తాయని మేము చూసుకొని ఉంటాము. ఇంకా ఎవరు రెస్పాన్స్ ఇవ్వడం లేదు అన్న. ఎంతమంది చెప్పి చాలా అయిపోతుంది. నెల అవుతుంది. పోతుంటే అది ఊరికనే వచ్చి ఉదయం బండి మీద పోతుంటే అది వచ్చి కరిసింది. పోతాను ఇంజక్షన్ వేయించుకొని వచ్చాం. మున్సిపాలిటీలో సతవాలని చెప్పినాం, చెప్తే వాళ్ళకి ఇంతవరకు పట్టించుకోవడం లేదు. ఈ పిల్లలకి అయితే చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే పెద్దోళ్ళంగా తట్టుకున్నాం, పిల్లలు అయితే అది అసలు తట్టుకోలేరు. ఏం చెప్పినా రెస్పాన్సిబుల్ మున్సిపాలిటీలు కావడం. పిల్లలు అయితే ప్రాణాలు అవుతాయి. ఇదే లైన్లో మేము 8 సంవత్సరాల నుంచి ఉన్నాము, తిరుగుతూనే ఉన్నాం. ఆ కుక్క ఎప్పుడు తిరుగుతూనే ఉన్నది. కానీ రీసెంట్గా ఆ కుక్కకి పిల్లలు పుట్టినాయి. ఆ తర్వాత నుంచి ఆమె మెంటల్ లెక్క అయిపోయింది అనమాట. ఇప్పుడు మనుషులు కానీ, పెద్దోళ్ళు కానీ, పిల్లలు కానీ ఎవరు తిరిగినా కానీ మీదికి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈరోజు రీసెంట్గా పొద్దున్న అన్న బగ్గి మీద బయటికి వెళ్తుంటే కాలు గబగ్గిన పట్టుకుంది, కొరికేసింది. తర్వాత కొంచెం దూరం పోయినాక వేరే అబ్బాయిని కూడా కరిసింది. అది మేము చూడలేదు, కానీ మా ఏరియాలో కరిసింది అయితే మేము చూడగలము, చెప్పగలము. మొత్తం ముగ్గురిని కలిసిందన్న ఈరోజు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోయినారు, ఇంజక్షన్ చేయించుకొని వచ్చినారు. తర్వాత పిల్లలు నడుస్తుంటారు, స్కూల్ పక్కనే ఉంది.
ఎవరు రెస్పాన్సిబిలిటీ? మేము బయటికి వెళ్ళిపోతాం, మొగోళ్ళము, ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు. కుక్కలు పిల్లలు కరిస్తే ఎవరు పట్టించుకునేది? మీరన్నా మీ తరపు నుంచి అయినా గవర్నమెంట్ వాళ్ళు ఎవరో వచ్చి ఆ కుక్కకి పట్టుకోవడము, లేకుంటే ఏదో ఒకటి చేయడము అట్లా చేయండి. అంటే పిచ్చుకోవట్లేదు. మేమేమో పిల్లలకి స్కూల్ కి పంపిస్తున్నాము. ఇక్కడ ఎదురుగా స్కూల్ గా ఉంది. ఏమన్నా పిచ్చుకోపోండి అంటే కుక్కకి పిల్లలు ఉన్నాయి. పిల్లలు ఉంటే ఎట్లా పిచ్చుకోపోతాం అంటే మా పిల్లలు ఉన్నాయి, మా పిల్లలకి కరిస్తే మేమేం చెప్పాలి? మీరు కుక్కలకి పిల్లలు ఉన్నాయి అంటున్నారు. మాకు పిల్లలు ఉన్నాయి, మేము మనుషులమే కదా. మున్సిపాలిటీ చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. ఎవరో ఒకరు వస్తున్నారు, పట్టుకున్నాము డబ్బులు ఇవ్వండి అని ఇండ్ల దగ్గర తిరిగి డబ్బులు తీసుకోపోయినారు. కసు తీసుకోపోయిన వాళ్ళు వచ్చి కుక్కలకేమో పట్టుకునే పోలే. అట్లనే ఉన్నాయి కుక్కలు ఆడ. పట్టుకుపోయినాము, మంచికి 20 రూపాయలు ఇవ్వండి అంటున్నారంట సార్. ఇక్కడ ఇంటికి 20 రూపాయలకు వసూలు చేస్తున్నారంట. పట్టుకుపోయినాంలే లేదు లేని, కానీ దాన్ని ఎవరు పట్టుకోవట్లేదు. ఆళ్లగడ్డ పట్టణంలోని రామలక్ష్మి కొట్టాల కాలనీలో మన భూమా మన ధీమా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఈ కాలనీ వాసులకు డ్రైనేజీ సమస్య ఎంత ఉన్నా కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ కాలనీ కౌన్సిలర్ భూమా కుటుంబ అనుచరుడని, ఈ కాలనీ అంతా భూమా కుటుంబానికి అనుకూలంగా ఉంటారని వైసీపీ నాయకులు పట్టించుకోలేదు. ఎన్నికల ముందు కూడా నేను హామీ ఇవ్వడం జరిగిందని, డ్రైనేజీ సమస్య క్లియర్ చేస్తానని మళ్ళీ ఇప్పుడు మాట ఇస్తున్నానని, 25 లక్షల రూపాయలతో 3 నెలల నుండి 4 నెలలలోపు పని పూర్తి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ నాయకులు కాలువలు కేవలం వాళ్ళ డబ్బు జేబులు నింపుకోవడం కోసమే వేశారని, ఎక్కడ కూడా నీరు వెళ్లకుండా ప్రజలు ఎంతో ఇబ్బంది గురవుతున్నారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలకి మున్సిపల్ మినిస్టర్ నారాయణతో మాట్లాడి 2 కోట్లు అదనంగా శాంక్షన్ చేయించుకొని 4 కోట్ల రూపాయలతో డ్రైనేజీ కాలువలు అభివృద్ధి చేయడం జరిగిందని, ఇంకా రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చేస్తామని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. కొత్త పెన్షన్ అప్లై చేసుకున్నావా? ఈ సంవత్సరం కొత్త పెన్షన్ ఇస్తారు, ఇచ్చినప్పుడు నీకు ఇప్పిస్తారు. ఎక్కడ ఉంటుందో భారతదేశ రైతులకు మరియు వ్యవసాయ రంగానికి నష్టం కలిగించే అమెరికా భారత్ దేశాల మధ్య జరగబోయే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకిస్తూ రైతు, కౌలు రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సాయిబాబా నగర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మోడీ, ట్రంప్ల ఫోటో ప్రతిమలను దగ్ధం చేసే ప్రయత్నంను పోలీసులు బలవంతంగా అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులకు మధ్య, ఆందోళనకారుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి రామచంద్రుడు మాట్లాడుతూ ఈ నెల 24న భారత్ మరియు అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్నవి. ఈ ఒప్పందాల ప్రకారం అమెరికా దేశం నుండి ఎలాంటి సుంకం లేకుండా మొక్కజొన్న, సోయాబీన్, పత్తి పండ్లు మొదలగు వ్యవసాయ ఉత్పత్తులతో పాటు పాలు దిగుమతి చేసుకునేలా ఒప్పందం జరుగుతున్నది. అందువల్ల మన దేశంలోని వ్యవసాయ రంగం మరియు రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికే కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతాంగం పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర లేక, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల చట్టం అమలు కాక మధ్య దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. లేకుండా ఈ దేశంలో దిగుమతి అయ్యేందుకు మన మోడీ గారు భారతదేశానికి దిగుమతి చేసుకుంటే మన భారతదేశంలో ఉండే రైతులు ఫోన్ల ద్వారా ఒక రూపంలో ఇన్స్టాల్ చేయొద్దు అని చెప్పేసి ఆ ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నారు ప్రజా సంఘాల నాయకుల్ని, రైతు సంఘాల నాయకుల్ని. ఇది చాలా దుర్మార్గం. దేశవ్యాప్తంగా నిరసన తెలిపేటువంటి హక్కు ఉంది. ఈరోజు ఈ దేశ ప్రజల ఓటుతో గద్దెనెక్కినటువంటి ప్రధాని గారు ఈ దేశ రైతాంగం బాధ్యతలను మర్చిపోయి అమెరికా దేశానికి మా రైతాంగాన్ని తాకట్టు పెట్టి రైతులందరినీ కూడా చంపే పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే తాము చేసినటువంటి మద్దతు ధరలు అమలు చేయకపోవడం వల్ల రైతులందరూ కూడా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. నిజంగా పోలీసులు అరెస్ట్ చేయదలుచుకుంటే మా రైతులని మోసం చేస్తున్నటువంటి వాళ్ళపైన కేసులు కట్టండి, వాళ్ళని అరెస్ట్ చేయండి తప్ప రైతు సంఘాలు నిరసన తెలపకూడదని చెప్పేసి ఆంక్షలు పెడుతున్నారు. ఈ ఆంక్షలు చాలా అన్యాయము. దేశవ్యాప్తంగా ఒక నంద్యాలలో చేయలేదు, దేశవ్యాప్తంగా రైతులకు నష్టం జరుగుతుంది కాబట్టి మేము దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్నాము. ఈ దేశంలో మొక్కజొన్నలు
సమృద్ధిగా ఉన్నాయి, పాలు ఉన్నాయి, అదేవిధంగా పత్తి ఉంది, సోయాబీన్ పంటలు ఉన్నాయి. ఈ పంటలన్నింటి కూడా 24వ తేదీ ఎలాంటి షరతులు లేకుండా దిగుమతి చేసుకోవడానికి అమెరికా ముందు మన భారత ప్రధానమంత్రి గారు సంతకాలు పెడుతున్నారు. ఇది అన్యాయం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇది అన్యాయం అంటే మీరు నిరసన తెలపకూడదని చెప్పేసి విధానం చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం. మేము ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా మేము నిరసన తెలుపుతాం. ఇప్పుడు లాయర్ల నాయకులు ఐలు నాయకులు శంకరయ్య గారు. ఈరోజు సిఐటియు కార్మిక సంఘాలు, వ్యవసాయ రైతు సంఘాల ఆధ్వర్యంలో, పౌర రైతు సంఘాల ఆధ్వర్యంలో రేపు 24వ తారీఖు కేంద్రములో జరగబోయే వాణిజ్య ఒప్పందాలను అమెరికాతో ఒప్పందాలు చేసుకోవడం రద్దు చేసుకోవాలని ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మన భారతదేశంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఇప్పుడే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. కాబట్టి దిగుమతి సుంకాలు లేకుండా ఇండియాకు, భారతదేశానికి దిగుమతి చేసుకుంటే మన భారతదేశంలో ఉండే రైతులు అట్లనే పాల ఉత్పత్తిదారులు అందరూ నష్టపోతారు. కాబట్టి వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది. సిఐటి పట్టణ కార్యదర్శి వెంకటలింగం. అటవీ విస్తరణ లక్ష్యంగా శ్రీశైలంలో ఫారెస్ట్ శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఫారెస్ట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సుమారు 130 హెక్టార్ల పరిధిలో 1,00,000 పైగా సీడ్ బాల్స్ ను డ్రోన్ సహాయంతో చల్లారు. వర్షాకాలాన్ని అనుకూలంగా తీసుకుని మట్టి, ఎరువులతో మేడి, రావి, వేప విత్తనాలను బాల్స్ రూపంలో తయారు చేసి అటవీ ప్రాంతంలో విస్తరించారు. దీంతో మొక్కల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని అధికారులు తెలిపారు. డ్రోన్ సాంకేతిక వినియోగంతో తక్కువ సమయంలో విస్తీర ప్రాంతంలో విత్తనాలు చేయడం సాధ్యమవుతోందని, ఇది అటవీ విస్తరణకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో FRO పరశురాములు, FSO మదన్ కుమార్ తదితర అటవీ సిబ్బంది పాల్గొన్నారు. భవిష్యత్తులో మరింత విస్తీర్ణంలో ఈ విధానాన్ని అమలు చేసి హరిత కవరేజ్ పెంచాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యంగ్ డెమోక్రాట్స్ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల గాంధీ చౌక్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్టేట్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు సయ్యద్ ఇంతియాజ్ మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ వైఫల్యాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని విమర్శించారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని, బాధిత విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. SDPI జిల్లా జనరల్ సెక్రటరీ ఏజెస్ హుస్సేన్ మాట్లాడుతూ జాతీయ స్థాయి పరీక్షలో పదే జరుగుతున్న పేపర్ లీక్ ఘటనలు విద్యా వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. SDPI అసెంబ్లీ అధ్యక్షుడు ఫాజిల్ దేశాయ్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిరక్షించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, తమ హక్కుల కోసం పోరాడుతున్న యువతపై చర్యలు తీసుకోవడం బాధాకరమని అన్నారు. ఈ నిరసనలో జిల్లా వ్యాప్తంగా యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసన స్వరం వినిపించారు. కార్యక్రమంలో షేక్ అజారుద్దీన్, షేక్ తౌసీఫ్, షేక్ ఫయాజ్, మహమ్మద్ అలీ ఖాన్, ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనము ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ తర్వాత ఎంతమంది అయితే స్టూడెంట్స్ చనిపోయినారో వాళ్లకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మా యంగ్ డెమోక్రాట్స్ స్టేట్ కమిటీ తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే మొన్న జరిగినటువంటి ఢిల్లీ జంతర్ మంతర్ లో ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ స్వేచ్ఛగా వెళ్ళి అక్కడ
నిరసన తెలుపుతుంటే, స్వేచ్ఛగా నిరసన తెలుపుతుంటే అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ గాని మరియు అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం గాని వాళ్ళ వివరించినటువంటి ఒక్క విషయం కూడా అది మనం హ్యూమన్ రైట్స్ పరంగా తీసుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనము మన రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అది మనము ఏం చేస్తున్నామంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19 ప్రకారము ఒకటే మన పుస్తకాల్లోనే ఉంది, కానీ దాన్ని మనము అమలు చేయడం లేదు. ఎందుకు అమలు చేయడం లేదు? స్టూడెంట్లు అంటే ఏమన్నా టెర్రరిస్టులా అని నేను ప్రశ్నిస్తున్నా. స్టూడెంట్లు అంటే ఏమన్నా టెర్రరిస్టులా? అక్కడ టెర్రరిస్ట్ గన్లను ఉపయోగించి మీరు అక్కడ కాల్పులు చేయడానికి మీకు ఏ విధంగా రైట్స్ ఉన్నాయి? అక్కడ వచ్చినటువంటి పోలీసులకు కొంతమందికి దాదాపు చూసుకుంటే బెడ్జులు కూడా లేవు, బ్యాడ్జీలు. ఇక్కడ మనం చూసుకుంటే మన పోలీస్ సార్ వాళ్ళకందరికీ కూడా బ్యాడ్జీలు ఉంటాయి, వాళ్ళ పేర్లు ఉంటాయి. అక్కడ ఉన్న లాఠీ చార్జ్ చేసిన వాళ్ళకు ఎందుకు లేవు పేర్లు అని యంగ్ డెమోక్రాట్ స్టేట్ కమిటీ తరఫు నుంచి నేను తీవ్రంగా ఖండిస్తున్నా. దాని మీద సైన్ వేయండి, లేకుంటే బుర్ర వేలుముద్ర వేయండి. అంతేగాని ఈ విధంగా ముఖము మూసుకొని పద్ధతి కాదు. మీకు ఒకటే తెలుసు, బ్రిటిషర్లకు లవ్ లెటర్లు రాయడం మాత్రమే తెలుసు, రాజీనామా లెటర్ రాయడం మీకు తెలియదు అనుకుంటా బహుశా. ఇప్పటికైనా ప్రజలు మేల్కొనాలి. ఇటువంటి మత ఛాందసవాదులు దేశం వీరి వల్ల నాశనం అవుతుంది, విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఇంకా ఎన్ని రోజులు భరిస్తాం మనం? ప్రధాని మోడీ గారు గంటల తరబడి సంభాషణ ఇస్తారు, గంటల తరబడి పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు, గంటల తరబడి విదేశాల రోజుల తరబడి తిరుగుతారు, వస్తారు. ఏమని? ట్రంప్, మై డియర్ ఫ్రెండ్ ట్రంప్ అంటారు. మెలోడీని గారిని మెలోడీ చాక్లెట్ ప్యాకెట్ ఇస్తారు. వేరే దేశాల వాళ్ళు కౌగిలించుకుంటారు, దేశాధినేతల్లో వాళ్ళకి మెలోడీ చాక్లెట్ ఇస్తారు. భారతదేశ పౌరులు విద్యార్థులు చనిపోయినారు, వాళ్ళతో మీకు మాట్లాడే ఒక నిమిషం కూడా లేదా మీ దగ్గర టైం? అంటే వేరే దేశస్తులకు మీకు భక్తి, భారతదేశ పౌరులు అంటే మీకు భక్తి లేదా? నీట్ విద్యార్థులు ఒక్క నిమిషం మాట్లాడారా? నీట్ విద్యార్థులు చనిపోయినారు కదా, పేపర్లు ఎక్కింది కదా, దాని మీద ఒక చిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అంటే ప్రెస్ మీట్ అంటే ప్రెస్ అంటే ఒరిజినల్ ప్రెస్ అంటే మీకు భయం, మోడీ గారికి భయం. కానీ గంటల తరబడి మాత్రం స్పీచ్లు ఇస్తారు. ఎందుకంటే అక్కడ ప్రశ్నలు ఉండవు, కేవలం మాట్లాడుతుంటుంది. సో దేశ ప్రజలు కూడా ఆలోచించాలి. మన యొక్క భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. వీరి నుండి భారతదేశానికి విముక్తి కలిగించాలి. అదేవిధంగా నిన్న జరిగిన ఢిల్లీ లాఠీ చార్జ్ లో పోలీసులు కూడా బలవంతంగా గుంపు చెదరగొట్టడం కాదు, వాళ్ళకు కొట్టాలి, వాళ్ళకు డ్యామేజ్ జరగాలనే విధంగా కొట్టారు. పోలీస్ శాఖ వారికి కూడా ఢిల్లీ పోలీసులు అడుగుతున్నాను, మీ పిల్లలు చదవడం లేదా? మీ పిల్లలు రేపు నీట్ ఎగ్జామ్ రాయడా? మీ పిల్లలు యూజీసీ ఎగ్జామ్ రాయలేదా రేపు? మరి అదే విధంగా పేపర్ లీక్ అయితే నీ పిల్లలు కూడా పరిస్థితి. వాళ్ళు నీ పిల్లల కోసం కూడా పోరాడుతున్నారు. నీకు యూనిఫామ్ ఉండొచ్చు, నువ్వు పోలీస్ డ్రెస్ ధరించవచ్చు, కానీ వాళ్ళు పోరాడుతున్నది నీ పిల్లల కోసం కూడా. దాన్ని కూడా ఆలోచించండి దయచేసి. కేవలం వాళ్ళు చెప్తారు మేము బీజేపీకి గులాంగిరిగా ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ఐఏ ఈడీలు గులాంగిరిగా ఉండాలనుకుంటారేమో. మీ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. దయచేసి ఆలోచించండి. మేమందరం పోరాడుతున్నామంటే వీళ్ళకి వ్యతిరేకంగా మన కోసం, మన భవిష్యత్తు తరాల కోసం. ఇది మనం ఆలోచించాలి. దయచేసి దేశ ప్రజలందరూ కూడా ఇటువంటి మతతత్వవాదులను, పాలన చేత కానీ దద్దములను దించే వరకు మనమందరం ఐక్యంగా పోరాడాలి. దానికి ఎస్డీపై ఎల్లవెల్ల మద్దతు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన యంగ్ డెమోక్రట్స్ నాయకుడు నేను ధన్యవాదాలు తెలుపుతూ, ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఎస్డీపీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. జై భారత్, జై భీమ్. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24 నిర్వహించనున్న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్కు మద్దతు ఇవ్వాలని విద్యార్థి యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. నంద్యాలలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో బంద్ పోస్టర్లను ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఆర్ నాయక్, ఎస్ఎఫ్ఐఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రతాప్, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు రఫీ, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ విడుదల చేశారు. 2014 నుంచి దేశవ్యాప్తంగా అనేక పరీక్ష పత్రాలు లీక్ అవుతున్నాయని, నీట్ లీకేజీ కారణంగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని నాయకులు విమర్శించారు. విద్యార్థులపై జరుగుతున్న అన్యాయాలను ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష విధానాన్ని రద్దు చేసి రాష్ట్రాల వారీగా మెడికల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని కోరారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు బంద్కు సహకరించాలని విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేశాయి. బంద్కు మద్దతుగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన
రౌండ్ టేబుల్ సమావేశంలో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, జన విజ్ఞాన వేదిక నాయకులు పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు. రేపు బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద సంయుక్తంగా నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. కార్యక్రమంలో వివిధ విద్యార్థి, యువజన, కార్మిక, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి యువత విద్యార్థులందరూ ఆ ర్యాలీలో పాల్గొన్నారు. వాళ్ళు ముందే శాంతియుతంగా జరిగే ర్యాలీ అని చెప్పేసి ప్రకటించడం కూడా జరిగింది. అక్కడికి వచ్చిన ఎంతో మంది వేలాది విద్యార్థులు నీట్ పేపర్ లీకేజ్ అయింది, దాన్ని బాధ్యత తీసుకొని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ఆ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ రోజు ఆ ర్యాలీలో చూసుకుంటే జంతర్ మంతర్ ఢిల్లీ మొత్తం రక్తపు ఏరులై రక్తం అడుగులతో అక్కడ ముద్దాడినటువంటి సంఘటన ఈ రోజు ఢిల్లీలో జరిగింది. ఆ ఢిల్లీ జరిగిన విద్యార్థులకు పోలీసులు అయితే చాలా కృకోటకంగా మహిళలను చూడకుండా టియర్ గ్యాస్లు ఉపయోగించి వాళ్ళని కొట్టడం అనేది చాలా దుర్మార్గము. దాన్ని మేము ఈ రోజు విద్యార్థి విభజన సంఘాలుగా, కార్మిక సంఘాలుగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ నెల 24వ తేదీన విద్యార్థి విభజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంధుకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర బంధువు సందర్భంగానే ఈ రోజు ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేశాము. ఏదైతే నీట్ పేపర్ లీకేజీ పైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఏ విధంగా పిల్లలపై లాఠీచార్జ్ చేయాలని చెప్పేసి మీకు కలిగిందని చెప్పేసి ఈ సందర్భంగా కూడా ఆయన కూడా అడుగుతున్నాం. తక్షణమే అమిత్ షా కూడా దాన్ని బాధ్యత వహించి ఆయన కూడా రాజీనామా చేయాలా. వీళ్ళందరికీ ఇన్ని జరుగుతున్న ఒక మాట కూడా నోరెత్తలేదు నరేంద్ర మోడీ గారు. మీరు దేశ ప్రజలకు అది చేస్తున్నా ఇది చేస్తున్నా ఉంటున్నారు. యువత ఇంత వ్యతిరేకంగా ఉన్న వారు చేసే దానిపై ఎందుకు స్పందించడం లేదు చెప్పేసి పార్లమెంట్ లో ప్రతిపక్షాలతో మిత్రపక్షాలు అందరూ దానిపై చర్చ జరపండి అని చెప్పేసి అడుగుతున్నా. మీరు ఏమాత్రం స్పందించకపోవడం అని ఆయన కూడా బాధ్యత తీసుకొని ఈ రోజు నరేంద్ర మోడీ గారు కూడా రాజీనామా చేయాలని ప్రధానమైన డిమాండ్లతో రేపు 24వ తేదీన రాష్ట్ర బంధుకు పిలిపించడం జరిగింది. ఈ భాగంలోనే విద్యార్థి విభజన సంఘాలు అందరము భాగస్వామ్యమై ఈ బంధుని జయప్రదం చేయాల్సిందిగా, అదేవిధంగా నంద్యాలలో ఉన్నటువంటి కళాశాలలు అందరూ కూడా స్వచ్ఛందంగా మీరే దీనికి మద్దతు తెలిపి బంధు కూడా చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అదే డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి. ఆదుకున్న బాధ్యత కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి. అదే విధంగా నీట్ ఎన్టీఏ సమస్య ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన 2014 నుంచి ఇప్పటిదాకా 152 పేపర్లు, ఒక పేపర్ కాదు 2 పేపర్లు, 152 పేపర్లు సార్లు క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యాయి. దీనికి బాధ్యత వహించాల్సిన బాధ్యత ఎవరిదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వంలో ఇన్ని క్వశ్చన్ పేపర్లు లీక్ అవుతుంటే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ గారు ఏం చేస్తున్నారు? కనీసం మాట కూడా రాని పరిస్థితి. ఎక్కడ చూసినా మేము విద్యార్థుల పక్షాన మాట్లాడతాం, యువకుల పట్ల ఉంటాము అనే మోడీ ఈ రోజు ఎక్కడ దాక్కున్నామని మేము అడుగుతున్నాం. ఈరోజు పార్లమెంట్ లో సమావేశాల్లో విద్యార్థుల సమస్యలను ప్రతిపక్షాలు కానీ వామపక్ష పార్టీలు కానీ మాట్లాడితే కనీసం దాని మీద చర్చలు కూడా జరపకుండా ఒక వాయిదాలు వేసే పరిస్థితి. కాబట్టి మేము తక్షణంగా డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఎఫ్ఐగా వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రధానమంత్రి ఈ నీట్ పేపర్ లీకేజీలపై బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. రాజీనామా చేత కాకపోతే మోడీనే రాజీనామా చేయాలి అని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏ కాలేజీలకు ఆ కాలేజీ యూనిట్లలో, హాస్టల్ యూనిట్లలో ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమం పిలిపించాము. అవి యాక్టివేట్ గా జరుగుతూ ఉన్నాయి. రేపు అన్ని ప్రజాతంత్ర ఉద్యమ నాయకులను కలుపుకొని, కార్మిక, యువజన, విద్యార్థి, మహిళా సంఘాలతో అంతా కలుపుకొని రేపు లోక్ భవన్ ఏ రాష్ట్రాల్లో లోక్ భవన్ చలో రాజ్భవన్ కి పిలిపిస్తున్నాము. అదేవిధంగా నంద్యాల పట్టణంలో సెంట్రల్ ఆఫీసులు, కేంద్ర కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్ర కార్యాలయాల ముందర ఎస్ఎఫ్ఐ, వామపక్ష విద్యార్థి సంఘాలు, అదేవిధంగా ప్రజాతంత్ర ఉద్యమ వామపక్ష ప్రజాతంత్ర నాయకులు కూడా పార్టిసిపేట్ చేసి నిరసన ప్రొటెస్ట్ చేస్తారు. అదేవిధంగా ఎల్లుండి యావత్ రాష్ట్రం అంతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేజీ నుంచి పిహెచ్డి దాకా చదివే విద్యార్థులందరికీ విద్యా సంస్థల బంద్కు పిలిపిస్తున్నాం. కాబట్టి ఈ బంద్లో మీరందరూ పాఠశాల యాజమాన్యాలు, అదేవిధంగా విద్యార్థులు, మేధావులు అందరూ సహకరించాలని ఎస్ఎఫ్ఐగా మేము కోరుతా ఉన్నాం. నంద్యాలకు చెందిన ఇంటర్ విద్యార్థి శేషాశయన్ తన చిత్రకళ ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. స్వతంత్ర సమర యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతిని పురస్కరించుకుని 3476 తిలకం చుక్కలతో ఆయన చిత్రాన్ని అద్భుతంగా రూపొందించాడు. నంద్యాలకు చెందిన శ్రీనివాసారెడ్డి, సుజాతాల దంపతుల కుమారుడు శేషాశయన్ కోటేష్ ఆర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతూ ఉన్నాడు. జూలై 23న అకాడమీలో 15 అంగుళాల పొడవు, 11 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ షీట్ పై మైక్రో బ్రష్ సహాయంతో తిలకం చుక్కలతో ఆజాద్ పోర్ట్రేట్ కేవలం 2 గంటల్లో పూర్తి చేశాడు. ఈ సందర్భంగా గురువు కోటేష్ మాట్లాడుతూ, తిలకం చుక్కలతో పోర్ట్రేట్ వేయడం చాలా క్లిష్టమైన పని అయినప్పటికీ శేషాశయన్ అద్భుతంగా చిత్రాన్ని పూర్తి చేశాడని ప్రశంసించాడు.
విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించేందుకు ఆజాద్ జయంతి సందర్భంగా ఈ వినూత్న ప్రయత్నం చేసినట్లు తెలిపారు. నంద్యాల పట్టణానికి చెందిన శ్రీనివాసరెడ్డి సుజాత దంపతుల కుమారుడు శేషశయ్యను మా ఆర్ట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. శిక్షకుడు ఈ అబ్బాయి ఇంటర్మీడియట్ చదివాడు. చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా అంటే జూలై 23న చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా డ్రాయింగ్ చార్ట్పై అంటే 15 అంగుళాల పొడవు 11 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్ట్పై 3476 తిలకం చుక్కలతో అంటే తిలకం తీసుకొని మైక్రో బ్రష్ ద్వారా అది పెట్టుకుంటూ చాలా అద్భుతంగా వేశాడు చిత్రాన్ని. ఈ చిత్రాన్ని వేయడానికి 2 గంటల సమయం పట్టింది. చాలా బాగా వేశాడు. పోర్ట్రేట్ చిత్రము. చంద్రశేఖర్ ఆజాద్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. భారత స్వాతంత్ర సమరయోధుడు, విప్లవ వీరుడు, మంచి దేశభక్తి గలవాడు. అటువంటి మహానుభావుని చిత్రం వేయించాలని ఈ అబ్బాయికి వేయించాను. చాలా అద్భుతంగా వేశాడు. చంద్రశేఖర్ ఆజాద్ గారు 15 సంవత్సరాల వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. సాయుధ పోరాటాన్ని ఎంచుకున్నాడు. ఆయన మహా గొప్ప వీరభక్తుడు, దేశభక్తుడు. ఆయన అలహాబాద్లోని ఒక పార్కులో బ్రిటిష్ పోలీసులతో ఎదురుకాల్పులలో మరణించాడు. అంటే వాళ్ళు ఎదురు భీకర పోరాటంలో వాళ్ళు యుద్ధం చేశాడు. పిస్తోల్లో తన తుపాకీలో ఉన్న చివరి గుండు అంటే వాళ్ళు చిక్కకూడదు, వాళ్ళ చేతులు చావకూడదని తన కన్నతపై చివరి గుండుతో తీసుకొని తలపై కాల్చుకున్నాడు. అటువంటి అమరవీరుడైన అతనికి ఆజాద్ అని పేరు వచ్చింది. ఆజాద్ అంటే స్వతంత్ర వీరుడు అని, అంటే స్వతంత్ర పౌరుడు లేక స్వేచ్ఛ పౌరుడు అంటే బాధితగా జీవించేవాడు కాదు. అందుకే ఆజాద్ను స్మరించుకుంటూ చిత్రాన్ని అబ్బాయి చాలా అద్భుతంగా వేశాడు. ఇతనికి మనస్ఫూర్తిగా రేపు అభినందనలు తెలుపుతున్నాను. నా పేరు శేషశయారెడ్డి. నేను 12th క్లాస్ చదువుతున్నాను. నేను చంద్రశేఖర్ ఆజాద్ చిత్రాన్ని ఆయన జయంతి మూలాన వేశాను. 3476 తిలకపు చిక్కలతో ఆయన చిత్రాన్ని వేశాను. నాకు ఆజాద్ అంటే చాలా ఇష్టము. నేను ఇది మా గురువు గారి శిక్షణలో వేశాను. నంద్యాల పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఉచితంగా హీరో మోటార్ సైకిళ్లను పొందిన దివ్యాంగుల లబ్ధిదారులు మంత్రి ఎన్ఎండి ఫారూక్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం, ఆత్మగౌరవం, స్వావలంబనకు కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు నెలకు 6,000 సామాజిక భద్రత పెన్షన్, మంచానికే పరిమితమైన
బెడ్ రిడన్ బాధితులకు ఈ స్థాయిలో ఆర్థిక భరోసా కల్పిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలియజేశారు. అలాగే పెన్షన్లతో పాటు ఉచిత మోటార్ సైకిళ్లు, ఉపకరణాలు, విద్యా, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాల ద్వారా దివ్యాంగులను అన్ని రంగాల్లో సాధికారత వైపు నడిపించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి అర్హులైన లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కట్టుబడి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు, దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, దివ్యాంగుల సంఘం అధ్యక్షులు రమణయ్య, కామిని మల్లికార్జున, చలంబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్ రామారావు గారు ప్రారంభించినప్పటి నుండి కూడా దివ్యాంగుల కోసం అంకితమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతదేశంలోనే మొట్టమొదట దివ్యాంగులకి పెన్షన్ మొదలుపెట్టిన వ్యక్తి మానేయుడు ఎన్ రామారావు గారు. ఆయన అడుగుజాడల్లో నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి కూడా పెన్షన్ను దివ్యాంగులకు పెంచుతూ వచ్చి గత ఎన్నికల తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా ఒకటేసారి 3,000 నుండి 6,000 రూపాయలు పెన్షన్ చేసి దివ్యాంగుల జీవితంలో వెలుగులు నింపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా వాళ్ళకి పని చేసుకోవడానికి అనుకూలంగా దివ్యాంగ శక్తి పథకం కింద అన్ని బస్సుల్లో కూడా ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించారు. అదేవిధంగా వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, మన నంద్యాల మంత్రివర్యులు మాకు అందరికీ దివ్యాంగులకి నిరంతరం సన్నిహితంగా ఉండే ఫరూక్ గారికి సందర్భంగా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున దివ్యాంగుల కోసం ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దివ్యాంగుల మీద ఇదే విధమైనటువంటి ఆదరణ భవిష్యత్తులో కూడా చూపిస్తారు. దివ్యాంగులు కూడా ఇదే విధంగా తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, ఫరూక్ గారికి మద్దతు తెలిపి వాళ్ళు నిరంతరం వారి వెంట ఉండాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని కూడా తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా డాక్టర్ రవికృష్ణ గారికి, ప్రత్యేకంగా మిత్రుడు రమణ, దాదాపుగా మన సాయిబాబా ఉండే చైర్మన్ ఉండే దాదాపు 30 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి కూడా ఒక రూమ్ పెట్టి వికలాంగుల కోసం ప్రత్యేకంగా వారి సేవ కోసం ఎవరైతే వికలాంగులు వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్ కానీ, వాళ్ళకి కావాల్సిన సేవలు కానీ, వాళ్ళకి అన్ని గుర్తించి మరి రమణ కానీ, అదేవిధంగా డాక్టర్ రవికృష్ణ గారు ఇద్దరు కలిసి నంద్యాలలో ఉండే దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో ఒకటి వాళ్ళందరికీ కూడా సేవ చేయడం జరుగుతుంది. ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి సేవలు మేము తెచ్చినా కూడా కొనియాడినా కూడా ఏమి ఇచ్చినా కూడా తీసుకోలేండి రుణం అది. అటువంటిది మరి ఈరోజు దివ్యాంగులకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన తర్వాత అధికారం వస్తే మళ్ళా 4,000 నుంచి 6,000 చేస్తా ఉన్నారు. 3,000 నుంచి 6,000 సారీ 3,000 నుంచి 6,000 చేస్తా ఉన్నారు. దీన్ని ప్రవేశపెట్టింది మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం ప్రభుత్వమే. ఆ రోజుల్లో ఏమీ లేవు, సంక్షేమ కార్యక్రమాలే లేవు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మేజర్గా సంక్షేమ కార్యక్రమం పేదవారికి అందాల, దేశంలో వారికి కూడా హక్కు ఉంది కాబట్టి వారికి హక్కును మనం హరించే అవసరం లేదు, వారి హక్కును మనం కాపాడాలని చెప్పి వారికి ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా దివ్యాంగులు ప్రత్యేక పూట ఏర్పాటు చేశారు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఆ రకంగా ఈరోజు ప్రతి దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మానసిక దివ్యాంగులకు అయితే దాదాపు 15,000 రూపాయలు ఇస్తాడు మహానుభావుడు. 10,000 ఉండేది 10,000 చేశారు. ఎవరైతే కిడ్నీ గ్రస్తులు అయితే ఉన్నారో వారికి బాధపడే వారికి 10,000 రూపాయలు ఇవ్వడం. 1వ తేదీ వచ్చిందంటే వాళ్ళు పాపం ఎప్పుడు వస్తుందా, తెల్లవారుతుందా, 1వ తేదీ ఎప్పుడు వస్తుందా, ఈ సంక్షేమ కార్యక్రమం తీసుకొని వాళ్ళకి కావాల్సిన మందులు మాకులు తీసుకోవాలని ఇంటి కోసం కూడా వెయిట్ చేయడం లేదు. కేవలం వాళ్ళ మాత్రలకు సరిపోతాయి డబ్బులు అని చెప్పి వాళ్ళు వేచి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మేమే ప్రత్యక్షంగా
పోతా ఉన్నాం ప్రజలకి. ప్రతి 1వ తేదీ ఉదయమే మేమే ఉదయం పోయి రాష్ట్రంతో సహా, ముఖ్యమంత్రితో సహా, ఉప ముఖ్యమంత్రితో సహా, అదేవిధంగా లోకేష్ బాబుతో సహా అందరం కూడా పోయి మేమందరం కూడా ప్రజలకు సంక్షేమం కోసం ప్రభుత్వం ఫలితాలు అందిస్తుంది కాబట్టి వాళ్ళకి తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు ఆ రోజు సాయిబాబా ఉన్నప్పుడు ఒక మంచి కార్యక్రమం చేశాం. అది ఎందుకు పోస్ట్పోన్ అయిందో నీకు తెలుసు కదా. దాని గురించి మనం మంచికూడదు. అయిపోయింది, కాలం అయిపోయింది, మా వాళ్ళు ఎవరు లేరు, పోయినారు. కాబట్టి ఇప్పుడు ఈ ట్రాఫిక్ లో వాళ్ళు నడవలేరు కాబట్టి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి చాలా కష్టం. వెహికల్స్ పెరిగిపోయినాయి, సైకిల్ బోర్డులు పెరిగిపోయినాయి, ఆటోలు పెరిగిపోయినాయి, ఇవన్నీ మానవులు కావాల్సిన అజస్టికంతా ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళకు కూడా నడవాలనే కూడా కష్టమైన పరిస్థితి వచ్చింది. కాబట్టి వారికి ఇది గుర్తించి ఈరోజు మరి ప్రతి ఒక్కరు కూడా స్కూటర్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్ర ప్రభుత్వంతో సహా కలిపి ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారి నాయకత్వాన మరి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఉన్నారో ఒకటి వాళ్ళందరికీ కూడా వెహికల్స్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేస్తున్నారు. మన నంద్యాలకు జిల్లాకు 70 వస్తే మన జిల్లాకు నంద్యాలకు మాత్రం నంద్యాల టౌన్ మాత్రం 10 మందికి వస్తాయి. ఇంకా భవిష్యత్తులో కూడా వస్తాయి. వారికి కూడా సేవలు అందించడం జరుగుతుంది. ఇది ఈ రకంగా సేవలు చేస్తూ ఉన్నాం. సంక్షేమం అనేది మరీ ముఖ్యమైనది. సంక్షేమంలో పేదవారికి సంక్షేమం అందాల. ఎవరైతే దేశంలో పేదవాళ్ళు అట్లా ఉన్న పేదవాడు ఉన్నాడు వారి న్యాయం జరగాల. ఈరోజు కొంతవరకు చూస్తూ ఉన్నాము CMFలో కానీ కొన్ని నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఉన్నవాడే వస్తుంటాడు, లేని వారికి అందాలి కదా. ఈ ఫలితాలు పేదవారికి అందాలనేది ఫలితాలు. ఇందాక అప్పుడు హాస్టల్ దగ్గర వినాం, అంత పెద్ద పిల్లలే. ఇందాక ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి MDS గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.